ఒక టీవీ ఛానల్లో వచ్చిన ఒక వార్తా కథనం, ఒక మంత్రికి మహిళా ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య సాన్నిహిత్యం ఉందని చెప్తూ వచ్చిన కథనం. దానిపైన మరో మీడియా సంస్థ యజమాని తీవ్రంగా స్పందిస్తూ చేసిన కొత్త పలుకు. దానితో ఆ వ్యాఖ్యానం సృష్టించిన రాజకీయ తుఫాన్ అంతా ఇంత కాదు. దానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించడం, ఆపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేయడం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసహనము, ముఖ్యమంత్రి ఆవేదన, రెండు టీవీ ఛానల్లో వచ్చిన పరస్పర విరుద్ధ వార్తా కథనాలు, ఇదంతా కలిపి చూస్తే కన్యాశుల్కం రచించిన గిరీశం గనక మళ్ళీ పడితే తన డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న అద్భుతమైన కామెంట్ అది. ఇప్పటికీ కూడా తెలుగునాట మనం మాట్లాడుకుంటుంటాం. దాన్ని బహుశా రీరైట్ చేసి డామిట్ కథ అడ్డం తిరుగుతూనే ఉంటుంది అని రాయాల్సి ఉంటుంది. ఏంటి అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైంది? ఈ స్టోరీ మొదలైంది ఎన్టీవీలో ఒక వార్తా కథనం. ఆ కథనం సారాంశం ఏంటంటే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని ఆరోపిస్తూ కథనం. ఈ కథనం సహజంగానే సంచలనం కలిగించింది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంది. ప్రభుత్వం ఏకంగా సిట్టు వేసింది దీనిపైన. ఎన్టీవీ పైన పోలీసులు విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులు జరిగాయి. మీడియాలో ఒక పెద్ద సంచలనంగా మారింది. దాని తర్వాత జరిగిన పరిణామక్రమాన్ని వివరించే ముందు ఎన్టీవీ వార్తా కథనము, ఆ కథనానికి ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం స్పందించిన తీరు, దానిపైన నా అభిప్రాయాన్ని ముందుగా చూడండి. అంటే ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం పైన, అంటే మహిళా ఐఏఎస్ అధికారులకు ఒక మంత్రికి సాన్నిహిత్యం గురించి వచ్చినటువంటి కథనం, ఈ అంశం పైన ఎందుకని వివాదం వచ్చింది అన్నప్పుడు ఇందులో జర్నలిస్టుల అక్రమ అరెస్టులు అనే అంశం ముందుకు వచ్చింది. అంటే ఆ అరెస్ట్ చేసిన తీరు, ఇప్పుడు ఒక కథనాన్ని మీడియా ప్రసారం చేసింది, ఆ కథనం బాగా లేనప్పుడు ఖచ్చితంగా చట్టం పరిధిలో ఏ చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే మీడియాకు భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ భావప్రకటన స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షలు విధించే అధికారం రాజ్యానికి ఉంటుంది. ఇదేమీ పబ్లిక్ ఇష్యూ కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజా సమస్య కాదు. ఒక అంశం పైన ప్రభుత్వానికి అభ్యంతరం ఉండొచ్చు, పోలీస్ వ్యవస్థకు అభ్యంతరం ఉండొచ్చు, సమాజానికి అభ్యంతరం ఉండొచ్చు. లేదు, ఆ సదరు మీడియా సంస్థ మేము ఆల్రెడీ ఉపసంహరించి అపాలజీ కూడా చెప్పాము, అయిన తర్వాత కూడా ఏంటి చర్యలు అనేది ఆ మీడియా సంస్థ ప్రశ్న. ఆ అంశము ఆ కథనము చుట్టూ ఉన్నటువంటి చట్టపరమైన అంశాలు ఒక ఎత్తైతే, జర్నలిస్టులను రాత్రిపూట వెళ్ళి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత కొంపలు మునిగి వ్యవహారం ఏమి ఉండదు కదా. వాళ్ళు ఎక్కడ దొరకకుండా ఎక్కడ పోతారు? ఇప్పుడు ఏమైంది, కోర్టులో వెంటనే బెయిల్ ఇచ్చారు కదా. సో ఈవెన్ రిమాండ్ కూడా ఇవ్వలేదు కదా. అందువల్ల మాకు అర్థం కావాలి, అందులో మీడియా అనే సంస్థ చాలా కాంప్లెక్స్ ఆర్గనైజేషన్, వందల సంఖ్యలో పనిచేస్తుంటారు. ప్రతి అంశము మేనేజ్మెంట్ దృష్టిలో ఉండాలని లేదు, ఉండకూడదని కూడా లేదు. అలాగే మీడియాలో ఆర్గనైజేషన్ లీడ్ చేస్తున్న వారికి తెలియాలని లేదు, తెలియకుండా ఉండాలని కూడా లేదు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందువల్ల దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిపి ఈ స్టోరీ ఎలా వచ్చింది, సోర్స్ ఏంటి, ఇది యాక్సిడెంటల్గా వచ్చిందా, డెలిబరేట్గా వేశారా, ఇంటెన్షనల్గా వేశారా, ఆ కథనం వేయడము చట్టరీత్యా అనంగీకారమా, వీటిపైన విచారణ వరకు అభ్యంతరం ఏమీ లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఆ కథనం సటన్లీ బ్యాడ్ టేస్ట్, అందులో అనుమానమే లేదు. నేను కూడా ఆ కథనాన్ని చూశాను. ఆ కథనం అభ్యంతరకరంగా ఉన్నమాట నిజం, కొద్ది హద్దులు దాటి ఉన్నమాట నిజం, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. దానిపైన విచారణ జరిపి చట్టానికి లోబడి చర్యలు తీసుకోవడం వేరు. కానీ ఆ మీడియా సంస్థను పైకి రోజుకు ఒక 4-5 సార్లు వచ్చి అక్కడ మీ సర్వర్లు ఎత్తుకుపోతాం, డిస్క్లు ఎత్తుకుపోతాం అనే ఒక ఛానల్లో ఒక భయభ్రాంతులను కలిగించేటువంటి చర్యలు తీసుకోవడం, మీకు జర్నలిస్టుల పైన అరెస్టులు, రాత్రిపూట నిర్బంధాలు,
ఇదేంటంటే దీన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు, డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. అంటే ఇంకెవరు వార్తలు ప్రసారం చేయకూడదు అనే ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం ఉంటారు. అది ప్రజాస్వామ్యంలో అంగీకారం కాదు. ప్రజాస్వామ్యం అనేలో సెన్సిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది ప్రభుత్వానికి, రాజ్యానికి, మీడియాకు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సి ఉంటుంది. ఎక్కడైనా మీడియా విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తే దాన్ని నియంత్రించే అధికారం రాజ్యానికి ఉంటుంది. సో అందువల్ల ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ను ప్రభుత్వము, రాజ్యము పాటించాలి. ఈ రెస్పాన్సిబుల్ జర్నలిజాన్ని మీడియా పాటించాలి. అంటే మీడియా హద్దులు లక్ష్మణ రేఖను దాటకూడదు, రాజ్యము లక్ష్మణ రేఖను దాటకూడదు. రాజ్యాంగం రెండు వ్యవస్థలకు, ఫోర్త్ ఎస్టేట్కు అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ ఎగ్జిక్యూటివ్కు కూడా ఆ లక్ష్మణ రేఖను రాజ్యాంగమే గీసింది. సో అనేక సుప్రీంకోర్టు తీర్పులు కూడా గీసింది. అందువల్ల కథనం పైన వైఖరి వేరు, ఆ జర్నలిస్టుల పైన అరెస్టులు చేసిన తీరు, వ్యవహరించిన సరళి వేరు. కథనం పైన విచారణ జరపచ్చు. ఆ కథనంలో చట్టరీత్యా అభ్యంతరకరమైన ఉంటే చట్టపరమైన ప్రక్రియకు ఎవరికీ అభ్యంతరం లేదు, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అదే సమయంలో ఆ పేరుతో మేము ఒక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తాం, ఎవరిని మాట్లాడకుండా చేస్తాం, ఏ విచారణలో దోషులను తేలకపోయినా కూడా జర్నలిస్టులను లోపలేస్తాం, రాత్రిపూట వాళ్ళ ఇళ్లలో పోతాం. ఇది సరైనటువంటి చర్య కాదు డెమోక్రసీలో. సో నేనేమి ఆ కథనాన్ని సమర్థించడం లేదు, కథనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరము సమర్థించము, అది అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ సదరు మీడియా సంస్థనే క్షమాపణ చెప్పిన తర్వాత ఇక ఆ కథనాన్ని ఎవరు సమర్థిస్తారు? ఇక ఈ వార్తా కథనం అక్కడితో ఆగలేదు. ఈ ఫైర్ ఎక్కడికొక్కడికో వెళ్ళిపోయింది. దీనిపైన ఏబిఎన్ రాధాకృష్ణ, సో ఆయన తన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో దీని అసలు గుట్టు ఇది అంటూ ఆయన ఒక కామెంట్ ఇచ్చారు. ఈ కామెంట్లో ఆయన బట్టి విక్రమార్కను లాగారు. ఎన్టీవీ సంస్థ యాజమాన్యం పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన ఈ కథనం పట్ల వ్యక్తం చేసిన అభ్యంతరం అనుమానమే లేదు. నేను కూడా ఇంతకుముందు అన్నట్లు ఎవరైనా అభ్యంతరం చెప్తారు. ఎందుకంటే పర్సనల్, రాధాకృష్ణ మాటల్లోనే చెప్పాలి అంటే పర్సనల్ వ్యవహారంలో అది నిజమైన అబద్ధమైన అది ప్రజా ప్రయోజనానికి ఇబ్బంది లేనంత కాలం, నష్టం కలిగించినంత కాలం దానిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అన్నాడు. సో అది నిజం. అయినా ఇలాంటి కథనాల్లో క్లియర్గా ఆ కథనం చూస్తే అర్థమవుతుంది అది ఎవరి గురించి మాట్లాడుతున్నారని. వారికి కలిగే ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రికే కావచ్చు, మహిళా ఐఏఎస్ అధికారికే కావచ్చు. మనం ఏ ఆధారాలు చూపకుండా ఇలాంటి వార్తలను ప్రసారం చేయడం ద్వారా వారి పర్సనల్ ప్రెస్టేజ్ కూడా దెబ్బతింటుంది. సో దీనితో ఇక ఈ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్య అక్కడికే అయితే ఇబ్బంది ఉండేది కాదు. కానీ అందులో ఆయన చేసిన అబ్జర్వేషన్స్లో కీలకమైంది ఏంటంటే ఇది సింగరేణి కాలరీస్కు చెందిన ఒక బొగ్గు గని టెండర్కు సంబంధించిన వ్యవహారంతో మొదలైంది. ఆ బొగ్గు గని టెండర్ను దక్కించుకోవాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరునికి చెందినటువంటి ఒక కంపెనీ పోటీ పడుతోంది. కానీ ఉప ముఖ్యమంత్రి, సింగరేణి కాలరీస్ ఉప ముఖ్యమంత్రి వద్ద ఉంది కనుక బట్టి విక్రమార్క ఎన్టీవీ యాజమాన్యానికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీతో మరో ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీకితో జాయింట్ వెంచర్లో వాళ్ళకి అప్పజెప్పాలని చూస్తున్నాడు. ఇది కథనం. అంటే బట్టి విక్రమార్క టెండరు సింగరేణి కాలరీస్ బొగ్గుగని కాంట్రాక్ట్ ఒకరికి ఇప్పియాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొకరికి ఇప్పియాలని అనుకున్నారు. దానిలో భాగంగా ఎన్టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసింది అని. అంటే ఎన్టీవీ కథనం ప్రసారం వెనుక మీకు ఎవరున్నారు, ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయంటూ రాధాకృష్ణ ప్రశ్నించాడు. దానికి ఆయనే ఆన్సర్ చెప్పాడు. బట్టి విక్రమార్క ఉన్నారు, బట్టి విక్రమార్క ఎన్టీవీ యాజమాన్యం ప్రయోజనాల కొరకు ఒక కాంట్రాక్ట్ను ఇప్పించడానికి ప్రయత్నించాడు అని. దీనిపైన సహజంగానే బట్టి విక్రమార్క తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తీవ్రంగా రియాక్ట్ అయి ఆయన ఏమన్నారో మీరే చూడండి. మరి ఆయన ఏడ కూర్చొని విన్నాడో
ఆడ చూసి రాశాడో నాకు తెలియదు, అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. సో ఆయన సహజంగానే ఆ రాధాకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ తన తీవ్ర అభ్యంతరాలను చెప్పారు. రాధాకృష్ణ స్టోరీలో క్లియర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సమర్థిస్తూ ఆయన వ్యక్తిగత ప్రవర్తనను ఆయన ఈ అంశంలో ఆయన వైపుగా సమర్థిస్తూ ఉన్నది అన్నది బట్టి విక్రమార్క అనుచరుల అభిప్రాయం. సో ఆ వాదనలో క్లియర్గా రేవంత్ రెడ్డి మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు అనుకూలంగా ఉంది అని, దానితో ఇటీవల పరిణామాలను జోడించి కూడా రాజకీయాల్లో ఉన్నవారు మాట్లాడుకోవడం మొదలైంది. ఇటీవల న్యూ ఇయర్ నాడు రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి వారి అభినందనలు చెప్పడం, రేవంత్ రెడ్డి రాధాకృష్ణ మధ్య సాన్నిహిత్యం ఉంది గనక ఈ వార్తా కథనాన్ని ఆ సాన్నిహిత్యం ఉంది అనే అంశము నేపథ్యంలో చూడడం మొదలైంది. ఎప్పుడైతే ఆ దర్పణం నుంచి చూడడం మొదలైందో మరి ఇప్పుడు బట్టి విక్రమార్కను ఇందులోకి లాగుతూ ఇది మీడియా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఏబిఎన్లో ప్రసారమైన కథనం వెనక ఎక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడో అనే ప్రశ్న ఉత్పన్నం కాకపోదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డది బహిరంగ రహస్యం. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల పై కాలంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కానీ తమ దగ్గర విభేదాలను ఎన్నడూ బదారణ వేసుకోలేదు. విభేదాలు పార్టీ అంతర్గతంగా ప్రభుత్వ అంతర్గతానికే పరిమితమైంది తప్ప పొలిటికల్ ఎంబరాస్మెంట్ కలిగించే రీతిలోనైతే ఎక్కడా వ్యవహరించలేదు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కలు ఇద్దరూ కూడా ఆ హుందాతనాన్ని ప్రదర్శించారు. సో కానీ ఎప్పుడైతే రాధాకృష్ణ కథనం వచ్చిందో రాధాకృష్ణ కుల్లాగా తన అభిప్రాయం చెప్పాడు. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు, నేనేమీ ధృవీకరించడం లేదు, అదే సమయంలో తిరస్కరించడం లేదు, అది నా పని కాదు. ఇందులో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనే జడ్జిమెంట్లోకి నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే నాకు నిజంగా తెలియదు కనుక. ఇక రాధాకృష్ణ విశ్లేషణలో బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా ఒక రాజకీయపరమైన ప్రయత్నం జరుగుతోంది అని ఒక అభిప్రాయం కలిగేలా ఉంది అనే అంశం ముందుకొచ్చిందో సహజంగానే బట్టి విక్రమార్క చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీంతో ఇది రేవంత్ రెడ్డికి ఎక్కడ చుట్టుకుంటుందో అని సహజంగానే ముఖ్యమంత్రి తనకెక్కడ చుట్టుకుంటుందో అనే అనుమానం ముఖ్యమంత్రికి కలిగి ఉంటుంది, ఆయన అనుచరులకు కలిగి ఉంటుంది. దాంతో ముఖ్యమంత్రి కూడా ఈ అంశం పైన స్పందించాడు. సో ఈ ముఖ్యమంత్రి స్పందించిన దాన్ని మీరే చూడండి. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావాల్సిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త
ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజు లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. చూడండి, మీరు ముఖ్యమంత్రి స్పష్టంగానే చెప్తున్నాడు, మీడియాకు మీకేమైనా పంచాయతీ ఉంటే కొట్టుకోండి, ఇద్దరు మీడియా సంస్థల మధ్య ఘర్షణను మీరు ఎంతైనా కొట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, అందులో మా మంత్రులు లాగకండి అని. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్టీవీ చైర్మన్ పైన ఎన్టీవీ యాజమాన్యం పైన చేసిన విమర్శలకు మాకు సంబంధం లేదు, కానీ మా బట్టి విక్రమార్కను అందులో లాగారు, బట్టికి కోమటిరెడ్డికి మధ్య పంచాయతీ పెట్టారు, ఇది మాకు ఇబ్బందిగా మారింది అనేది ముఖ్యమంత్రి అభిప్రాయం. స్పష్టంగా చూడండి. ఇంకో మాట కూడా అన్నాడు మీరు ఆ వీడియోలో, అపోహ కలిగించుతుంది ఇది నా నాయకత్వం పైన అన్నారు. అంటే ఏంటి అంటే రేవంత్ రెడ్డి రాయించాడు, రాధాకృష్ణ ద్వారా పలికించాడు అని రాజకీయ వర్గాల్లో అనుకునే అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి ఆవేదన కనబడుతుంది క్లియర్గా. సో ఈ వ్యవహారం ఆఖరికి ఒక టీవీలో ప్రసారమైన వార్తతో మొదలై ఆఖరికి రాజకీయ పెను తుఫానుగా మారి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల మధ్యనే ఇది భిన్నమైన వ్యాఖ్యానాలు వినిపించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. అఫ్కోర్స్ ఇద్దరు కూడా బట్టి విక్రమార్కనేమో రాధాకృష్ణ పైన తీవ్రంగా ఆక్షేపిస్తూ మాట్లాడాడు, రేవంత్ రెడ్డి ఏమో ఇలా వార్తలు రాసే ముందు నన్ను అడగండి, ఇందులో నాపై అపోహ కల్పించేలా రాయకండి, మా మంత్రులను తీసుకురాకండి, ఇందులో మా ప్రభుత్వ వ్యవహారం కదా బొగ్గుగని కాంట్రాక్టర్, దాన్ని పట్టుకురాకండి అని. అంటే ఆఖరికి రాధాకృష్ణ కథనం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉందని ఆ రేవంత్ రెడ్డి అభిమానులు భావించుతారా, లేక రేవంత్ రెడ్డికి ఇది రాజకీయ తంటాను తీసుకొచ్చి ఇది ఇబ్బందులు పట్టుకొస్తుందా, ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తుందా? అంటే రాధాకృష్ణ కథనంతో తమకు లాభం జరిగిందా, తమకు నష్టం జరిగిందా అర్థం కాక రేవంత్ రెడ్డి అభిమానులు తలలు పట్టుకున్నారు ఇప్పుడు. సో ఎందుకంటే దాంట్లో బట్టి విక్రమార్క టార్గెట్ చేయడము రాధాకృష్ణ స్టోరీలో, సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిఫెండ్ చేయడము, రేవంత్ రెడ్డి సంగతి అక్కడ ఏమీ లేదు, కానీ ఇది జరగడంతోనే ఇదంతా రేవంత్ రెడ్డి చేయించాడనే ఎక్కడ విమర్శలు వస్తాయో అనే, అదే జరిగితే అది తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు జాగ్రత్తగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వ్యవహరించిన సరళికి భిన్నమైన పరిణామాలు దారితీయచ్చు. అందువల్ల రాధాకృష్ణ కథనంతో తమకు లాభమైందా నష్టమైందా అర్థం కాక రేవంత్ రెడ్డి అభిమానులు తలలు పట్టుకోవడానికి కారణం అది. ఇది మొత్తం చూస్తే ఏమనిపిస్తోంది, ఒకటి ఎన్టీవీలో వచ్చిన కథనం సర్టన్లీ అబ్జెక్షనబుల్, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. అందులో మహిళల గురించి రాసేటప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ఇంత తీవ్రమైన వ్యాఖ్యానాలు రాయడం అనేది అది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుంది, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఇక రెండవది, అదే సమయంలో పోలీసులు జర్నలిస్టుల అరెస్ట్ చేసిన తీరు, మీడియా పైన వ్యవహరించిన సరళి, విచారణ పేరిట జరిగిన తతంగం చూస్తే అది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి కూడా లక్ష్మణ రేఖ ఉంటుంది అనేది గుర్తు చేయాలి. మీడియాకు స్వేచ్ఛ పేరిట ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తే సమాజం కూడా హర్షించదు అనేది ఎన్టీవీ కథనం ద్వారా బయటపడింది. అందువల్ల అక్కడ వరకు ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ అయినా కె నాగేశ్వర్ అయినా అదే చెప్తారు, ఇందులో తేడా లేదు. ఇక ఏబిఎన్ రాధాకృష్ణ రైజ్ చేసిన ఇతర అంశాలు, ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క వయా ఎన్టీవీ ఉన్నటువంటి అందులో మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ వ్యవహారం అంతా చూస్తే ఇందులో రేవంత్కు పైనే అపోహ కలిగేటువంటి అవకాశాలు ఏర్పడము, ఇదంతా చూస్తే ఒకటి మాత్రం నాకు అనిపిస్తుంది, ఇందులో ఏది నిజము ఏది అబద్ధము అని నేను కంక్లూజన్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం లేదు, కానీ ఒకటి మాత్రం కంక్లూజివ్గా చెప్పగలను. పాలిటిక్స్, మీడియా, బ్యూరోక్రసీ, బిజినెస్, ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఒక అన్హెల్తీ ఇంటర్ప్లే మాత్రం జరుగుతోంది. ఈ అన్హెల్తీ ఇంటర్ప్లే వచ్చిన దాని మేనిఫెస్టేషన్సే ఈ కథనాలు, ఈ చర్చ, ఈ కామెంట్లు తప్ప మరొకటి కాదు. ఇందులో
చాలా క్లియర్గా అర్థమవుతున్నది లార్జర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని. సో ఇందులో మీడియా పాలిటిక్స్ సాన్నిహిత్యం కొత్తేమీ కాదు, మీడియాకు బిజినెస్కు ఉన్న సంబంధాలు కొత్తేమీ కాదు, మీడియా పాలిటిక్స్ బిజినెస్కు బ్యూరోక్రసీతో లింక్ కావడము కొత్త కాదు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒక హద్దు లోపలే జరుగుతాయో సమాజంలో దాని సంచలనం కాదు. అది హద్దులు మీరి ఒకరికి పైన ఇంకొకరు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక దాని పర్యవసనం ఏంటి అనేది ఇప్పుడు ఈ రాజకీయ తుఫానుకు కారణం.